ఆది గురువు భోళా శంకరుడు, నీలకంఠుడు. ఇలా ఒకటేమిటి, శివుడికి అనేక పేర్లు ఉన్నాయి. ఏ పేరుతో పిలిచినా భక్తుల కోరికలు తీరుస్తాడు. నెలకి, ఏడాది ఒక్కో శివరాత్రి పేరుతో ఆయన్ని స్మరించుకుంటూ పూజలు చేస్తూనే ఉంటారు. ప్రతి నెల బహుళ చతుర్దశి నాడు మాస శివరాత్రి వస్తుంది. శివుడుకి కార్తీక మాసం అత్యంత ప్రీతి. మహాశివరాత్రి తిథి ఎప్పుడు? మాఘ బహుళ చతుర్దశి రోజు వచ్చే మహాశివరాత్రి అంటే మరింత ప్రత్యేకం. ఈ ఏడాది శివరాత్రి మార్చి 8 శుక్రవారం వచ్చింది. మార్చి 8 రాత్రి 8:13 వరకు త్రయోదశి ఉంటుంది. ఆ తర్వాత నుంచి చతుర్దశి ప్రారంభమవుతుంది. చతుర్దశి తిథి మార్చి 9, 2024 సాయంత్రం 06:17 గంటలకి ముగుస్తుంది. శివరాత్రి ప్రాముఖ్యత. శివరాత్రి రోజు శివుడిని ఆరాధిస్తూ ఉపవాసం ఉండి శివార్చన చేస్తూ జాగరణ చేయడం ప్రధాన విధులు. సమస్త జగత్తుని దహించి వేసేందుకు సిద్ధమైన విషాన్ని తన గొంతులో దాచుకోవడం వల్ల నీలకంఠుడని పిలుస్తారు. పరమేశ్వరుడి అనుగ్రహం లభించడం కోసం మహాశివరాత్రి రోజు పూజ చేస్తూ శివుడిని ఆరాధిస్తూ జాగరణ చేస్తారు. శివ అంటే మంగళకరం, శుభప్రదం అని అర్థం. కైలాసనాథుడు భోళా శంకరుడు మహాశివరాత్రి నాడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణిస్తారు. మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంత భక్త కోటి కోసం శివుడు లింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. ఉపవాసం ఎందుకు ఉంటారు? శివరాత్రి రోజు ఉపవాసం ఉండటం, జాగరణ చేయడం హిందువుల సంప్రదాయం. ఉపవాసం ఉండే రోజు మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు వంటివి తినకూడదు. మద్యపానం సేవించకూడదు. నియమనిష్టలతో శివుడి మీద మనసు లగ్నం చేసి శివనామస్మరణలో లీనమై